వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ శ్రవంతి ఎల్ఎస్టీ గారు. మేడం నమస్తే. నమస్తే లక్ష్మణ్ గారు. ప్రపంచం మొత్తం అమరావతి వైపు చూస్తుంది. ఒక 5 సంవత్సరాల క్రితం అమరావతి అంటే చాలా మంది ఇంకెక్కడ అమరావతిలో మొత్తం ఒక అడవి ప్రాంతంగా మారిపోయింది కదా అని చెప్పాను. సో మొత్తం మీద రైతుల పోరాటం కావచ్చు, 5 కోట్ల ఆంధ్ర ప్రజల ఏకైక ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి కూడా నిదానంతో ముందుకెళ్లారు. మొత్తం ప్రభుత్వం అయితే మారింది, కొత్త ప్రభుత్వం వచ్చింది, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇప్పుడు అమరావతి మీద ఫోకస్ పెట్టారు. సో భవిష్యత్తు అమరావతి ఒక ఏఐ టెక్నాలజీ సిటీగా మార్చిపోతున్నారని చెప్పి కూడా గవర్నమెంట్ కొన్ని సంకేతాలు బయటకు వస్తుంది. సో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దీనికన్నా ముందు గతంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా 5 years లాక్ అయిపోయారు. ఒక ఎట్లా అంటే ఇంకా చివరికి కోలుకెళ్ళని పరిస్థితులకు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మరికొంత భయం ఉంది, నెక్స్ట్ మళ్ళీ ఏదైనా చేంజెస్ జరుగుతాయా అని చెప్పి కొంతమంది డౌట్లు ఉన్నారు. సో దీని మీద పూర్తిగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇక ముందు అమరావతిని ఎవరు మార్చకుండా కఠినమైన చట్టాలు తీసుకుని వచ్చే అవకాశం ఏమంటారు? సో అమరావతి పీపుల్స్ క్యాపిటల్, డ్రీమ్ క్యాపిటల్ అని చెప్పచ్చు. సో అమరావతిని అసలు ఎందుకు క్యాపిటల్గా ఎంచుకున్నారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక రకంగా మాట్లాడితే హైదరాబాద్కి కూడా దగ్గరగా ఉంటుంది, విజయవాడకి కనెక్టెడ్గా. మనకు విజయవాడ చాలా దగ్గర కదా, 4 hours రీచ్ అయిపోవచ్చు మనం. సో అమరావతి తీసుకున్నట్లయితే అదొక కొత్త ప్లేస్ని అది కనెక్షన్స్ వైజ్ కూడా అదర్ సిటీస్ నుంచి ఎస్పెషలీ హైదరాబాద్కి కనెక్టెడ్గా బాగుంటుంది. అండ్ కృష్ణా రివర్ బెల్ట్ అంటే ఇప్పుడు ముంబై పోర్ట్ ఎట్లాగో అలా ఒక పోర్ట్ ఓరియంటెడ్గా దీన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు అన్న దాంతో బ్యూటిఫుల్గా కృష్ణా రివర్ బెల్ట్ మీద దీన్ని లొకేట్ చేసుకున్నారు. బట్ ఆశలు అన్నీ పోయాయి. అక్కడ భూములు, రైతుల నుంచి తీసుకున్న భూములు కావచ్చు, డెవలప్మెంట్ చేస్తాము అని చెప్పినవన్నీ కూడా ప్రభుత్వం మారంగానే మొత్తం మారిపోయింది. అప్పుడు కొన్న వాళ్ళందరూ లేదా అప్పుడు భూములు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ అప్పట్లో ఏం చెప్పుండే అంటే ప్రీవియస్ గవర్నమెంట్ ఏం చెప్పుండే అంటే, డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కొన్ని స్క్వేర్ యార్డ్స్ ఆఫ్ ల్యాండ్ అలొకేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పారు. సో ఆశతో రైతులు ఇచ్చారు, ప్రైవేట్ ల్యాండ్ ఓనర్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ అప్పుడు డెవలప్మెంట్ కూడా మనకు క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ కోసము ప్రైవేట్ ఫండ్స్ కూడా తీసుకొని దాని డెవలప్మెంట్ ప్రోగ్రెస్ చేయడానికి విజన్ అనేది సృష్టించడం జరిగిందనమాట. వేరాజ్ గవర్నమెంట్ మారంగానే ఆ క్యాపిటల్ అనేది పూర్తిగా మర్చిపోవడం జరిగింది. ఎక్కడ పనులు అక్కడ ఆగిపోయాయి అన్నమాట. మళ్ళీ ఏ గవర్నమెంట్ ఇంతకుముందు ప్రతిపాదించిందో అదే గవర్నమెంట్ రావడంతో మళ్ళీ ఇది డ్రీమ్ క్యాపిటల్, పీపుల్స్ క్యాపిటల్ అనేది లైమ్ లైట్లోకి వచ్చింది. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, మనం తీసుకున్నట్లయితే అది 3 డివిజన్స్గా చేసుకోవడం జరిగింది. కోర్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ, క్యాపిటల్ రీజియన్. కోర్ క్యాపిటల్లో మీకు 45,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇది ఎప్పుడు? ఎలక్షన్ తర్వాత. క్యాపిటల్ రీజియన్లో క్యాపిటల్ సిటీ తీసుకుందాం. కోర్ క్యాపిటల్, క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ తీసుకున్నట్లయితే మీకు ఇది అమరావతి నుంచి కొంచెం డైవర్సిఫై అయిపోయింది. సో ఇక్కడ మీకు 25,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. వేరాస్ క్యాపిటల్ రీజియన్ అంటే రివర్ దాటి బయటకు వచ్చేద్దాం మనం, ఇక్కడ వచ్చేసరికి 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇది ఈ మ్యాప్ తీసుకున్నట్లయితే. అండ్ వేరాస్ కమింగ్ టు ఇది ఎలా డెవలప్ చేస్తారు, ఈ అమరావతిని ఎలా డెవలప్ చేస్తారు అంటే, ఇట్ ఈస్ కమింగ్ అప్ విత్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లీన్ అండ్ హైజీన్ అండ్ ఎనర్జెటిక్ హెల్త్ హబ్. అండ్ ఇందులో జోన్స్ కూడా ఉన్నాయి, 9 జోన్స్గా ఉన్నాయి. ఎలా ఉన్నాయి అంటే హెల్త్, టూరిజం, ఎకనామిక్, ఇట్లా కొన్ని జోన్స్గా కూడా డివైడ్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని అక్కడ సృష్టించబోతున్నారు. ఇది ఎప్పటికవుతుంది అంటే, ఫేజెస్ వైజ్ తీసుకుంటే ఫస్ట్ ఫేజ్ ఒక 13 monthsలో ఫినిష్ చేయాలి అనేది గవర్నమెంట్ తీసుకున్న ప్రతిపాదన. రీసెంట్ బడ్జెట్ అలొకేషన్లో కూడా అమరావతికి పెద్ద చేయ దక్కింది, 15,000 కోట్లు. ఎస్, ఇది అంతా ఆల్రెడీ ఫండ్స్ కూడా ఉన్నాయి ఇంతకుముందు. ఎందుకు మీకు మనం ఫస్ట్ మాట్లాడుకున్నప్పుడు ప్రైవేట్ ఫండ్స్ ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసి ప్రైవేట్ ఫండ్స్ కూడా పబ్లిక్ నుంచి కూడా కలెక్ట్ చేసిన ఫండ్స్ ఉన్నాయన్నమాట. అండ్ మీరు అమరావతికి వెళ్ళి చూస్తే, కోర్ సిటీలో చూస్తే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఉంటాయి, కొన్ని కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, రోడ్స్ ఉంటాయి. సో ఇప్పుడు అవన్నీ పుంజుకోవాలి, కోర్ క్యాపిటల్ డెవలప్ అవ్వాలి. డెవలప్ అయ్యి అక్కడి నుంచి విస్తీర్ణంలోకి వచ్చి రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ పెరగాలన్నమాట. సో ఖచ్చితంగా ఇప్పుడు అక్కడున్న పరిస్థితి ఎలా ఉంది అంటే, కోర్ క్యాపిటల్ అయితే
ఇన్వెస్ట్మెంట్ చేయడానికి స్కోప్ లేదు, అన్లెస్ అంటిల్ మీరు ప్రిపేర్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేస్తే తప్పిస్తే. ఎవరు ఇప్పుడు బెనిఫిషియరీ అయ్యారంటే 5 ఏళ్ల క్రిందట ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళవి బిఫోర్ ఎలక్షన్, ఆఫ్టర్ ఎలక్షన్. సో బిఫోర్ ఎలక్షన్ కోర్ క్యాపిటల్ సిటీలో 16,000 కూడా పోని భూమి ఈరోజు 45,000 పోయింది. వాళ్ళు ఏం చేయాలి అంటే తెలివిగా అమ్మేసేస్తారు. అమ్మేస్తే ప్లస్ పాయింట్. లేదు ఉంచుకుంటాం అనుకుంటే మేబీ స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేసి, ఇప్పుడు ఎనీ గవర్నమెంట్ 2 టర్మ్స్ ఉన్నారనుకోండి కంటిన్యూషన్ సెట్ అయిపోతుందండి. కానీ లాస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో అలా జరగలేదు. ఒక గవర్నమెంట్ డిస్కంటిన్యూ అయిపోయింది 5 yearsకే. సో దట్ ఈజ్ వై అక్కడ అంత రప్చర్ జరగడానికి కారణం అన్నమాట. ఇప్పుడు గనక ఇంకొక 2 terms కంటిన్యూషన్ వస్తే నెక్స్ట్ 3rd term వచ్చేటప్పటికి పెద్ద మార్పులేమి ఉండవు. కానీ మళ్ళీ చేంజెస్ ఏమైనా వచ్చాయనుకోండి మళ్ళీ అబ్స్ట్రక్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం చూసి ఆలోచించి హయ్యర్ ద ప్రైస్ రేంజ్ కాకుండా అఫోర్డబుల్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. మీరు అమరావతి అనే కాదు, వైజాగ్లో చేయండి, తిరుపతిలో చేయండి, ఓకే, ఆంధ్రాలో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. కాకపోతే ఫ్లాట్స్లోకి వెళ్తే మీకు రెంటల్ ఈల్డ్స్ తక్కువ, కమర్షియల్లోకి వెళ్ళినా రెంటల్ తక్కువ, ల్యాండ్స్లోకి వెళ్ళినా వచ్చే రిటర్న్స్ తక్కువ. కాబట్టి మీరు ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయండి. బట్ అమరావతి ఒక డిజైన్ తీసుకున్నట్లయితే అది ఇన్స్పైర్డ్ బై గ్రేట్ ఆర్కిటెక్ట్స్, సింగపూర్ ఆర్కిటెక్ట్స్, ఎసెన్స్ లాంటి కంపెనీస్ వర్క్ చేశారు. అంటే సింగపూర్ గవర్నమెంట్ అమరావతి ఎలా డెవలప్ అవ్వాలి అనేది ఒక నిర్దిష్టమైన ప్రణాళికని ఇచ్చిందనమాట. సో ఖచ్చితంగా అది ఎనర్జీ ఎఫిషియెంట్గా ఉంటుంది, వరల్డ్ క్లాస్ ఎమ్యూనిటీస్తో వస్తుంది. కాకపోతే ఇవన్నీ రావడానికి మనకు మినిమం 10 నుంచి 15 ఏళ్ళ టైం పడుతుంది. సో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ టైం అయినా కోర్ క్యాపిటల్లో అయితే కాదండి. దాదాపు ఏంటంటే జంగిల్ మొత్తం క్లియర్ చేస్తున్నారు మేడం. అవునండి. ఇప్పుడు జంగిల్కే దాదాపు ఒక 50 crores దాకా ఖర్చు పెట్టి మొత్తం వద్దన్న రూపురేఖ తీసుకొని వస్తున్నారు కంప్లీట్ గా. సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే కోర్ క్యాపిటల్ ప్రైస్ ఎక్కువ ఉంది. అవునండి. సో మరి కోర్ క్యాపిటల్ ఏరియా దాటి ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ అప్రిషియేషన్ మళ్ళీ క్యాపిటల్ రీజియన్, క్యాపిటల్ సిటీ. క్యాపిటల్ సిటీ కూడా వద్దు మనకు. క్యాపిటల్ సిటీ అంటే మళ్ళీ పెద్ద దూరమేం కాదు, అమరావతి నుంచి మనం ఆ మంగళగిరి ఆ చుట్టుపక్కల ప్రాంతాలే వస్తాయి. మళ్ళీ క్యాపిటల్ రీజియన్లోకి వచ్చేయండి, కొంచెం కృష్ణానది దాటేసేయండి, పర్వాలేదు, ఏం నష్టం లేదు. విజయవాడకు కూడా వచ్చేయండి, గన్నవరం కూడా దాటేసేయండి, సో పర్వాలేదు. రీజియన్స్లోకి వచ్చేసేయండి, 30 kilometers, 45 kilometers, 50 kilometersకి వచ్చేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. కోర్ క్యాపిటల్లోనే ఉండాల్సిన అవసరం లేదు. కోర్ క్యాపిటల్ ఈజ్ ఇన్ఫ్లేషన్, హై ఆన్ ప్రైస్ రేంజ్ వద్దు. అక్కడ సగటు మనిషి అయితే ఇన్వెస్ట్ చేయలేరు. ఆల్రెడీ భూములు ఇచ్చిన వాళ్ళు, భూములు ఉన్న వాళ్ళు ఈరోజు కోటీశ్వర్లు వాళ్ళు, లైక్ మన కోకాపేట ఎకరం 100 కోట్ల లాగా అనమాట. సో కాబట్టి ఒక సామాన్యుడు ఇన్వెస్ట్ చేయాలి అంటే క్యాపిటల్ దగ్గర మీరు రీజియన్లోకి రండి, క్యాపిటల్ రీజియన్ అండ్ క్యాపిటల్ సిటీలోకి రండి, అంతే. అది ప్లాన్ చూస్తే మనకు అర్థమైపోద్ది. మనం జోన్స్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి 100% మనకు తెలిసిపోతుంది. హైదరాబాద్కి మణిహారం అవుటర్ రింగ్ రోడ్డు. సో అవుటర్ రింగ్ రోడ్డు ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్డు ప్రపోజల్ తీసుకుని వచ్చినప్పుడు చాలా మంది దాన్ని నెగిటివ్గా చూశారు. వన్స్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు హైదరాబాద్ రూపురేఖలే మారిపోయాయి. అలాంటిది అమరావతి స్టార్టింగ్ దశలోనే అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ చేశారు కేంద్ర ప్రభుత్వం. సో అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఎక్కువ లాంగ్ టైం ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఎందుకంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి చుట్టుపక్కల. భవిష్యత్తులో గుంటూరు, మంగళగిరి, విజయవాడ, గన్నవరం ఈ ప్రాంతాలు మొత్తం కలిసిపోయే అవకాశం ఉంటున్నారు. సో అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చా? outer ring road వల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? outer any road development circumferencing the city always eases the load. Any load. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే 100 feet రోడ్లో నుంచి వెళ్తూ ఉంటాం, సడన్గా విలేజ్లోకి వెళ్ళేసరికి ఒక 10 vehicles విలేజ్లోకి వెళ్ళాలంటే సింగిల్ లైన్ అయిపోద్ది. అవును మేడం. 100 feet రోడ్లో వైడ్గా వెళ్తున్నాం మనం, 4 lane ఎక్స్ప్రెస్ హైవేలో చక్కగా వెళ్తున్నాం. మనము పంచాయతీలోట్లో వెళ్ళేటప్పటికి, విలేజ్లోకి వెళ్ళేటప్పటికి సింగిల్ లైన్ అయిపోతాం. ఎందుకు? నో ప్లానింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ ఏం లేదు. అదే అవుటర్ రింగ్ రోడ్, ఇంతకుముందు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మనము సికింద్రాబాద్ నుంచి మణికొండ ఎలా వచ్చేవాళ్ళం? ఏం లేదు, రోడ్ ఏం లేదు, యాక్సెస్ ఏం లేదు, కొండలే కదా. ఇప్పటికీ జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కొండలే ఉన్నాయి కదా. అదే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ప్రాపర్ ప్రపోజ్డ్ 100 feet రోడ్స్,
యూ కెన్ సీ మీకు అక్కడ ట్రాఫిక్కి జూబ్లీ హిల్స్లోను ఉప్పల్లోను లేదా ఓల్డ్ సిటీలోను మీరు కంపేర్ చేసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ చేస్తున్నారు, ఇన్ఫ్రా వల్ల రోడ్స్ ఎట్లా డెవలప్ అయి ఉన్నా అనే దాన్ని బట్టి లోడ్ అనేది తగ్గుతుంది. ద సేమ్ వే ఔటర్ రింగ్ రోడ్ అనేది ఏంటి అంటే కనెక్షన్ ఫ్రమ్ ఎగ్జిట్ పాయింట్స్లో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, లేదా ఎంట్రీ పాయింట్స్లో అయినా ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. అక్కడ ఏదైతే ఫామ్ అవుతుంటుందో కమ్యూనిటీ, అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ ఆల్రెడీ చేసిన వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. అక్కడ ఏం వస్తాయో చూడండి, ఆ రేడియస్లలో లేఅవుట్స్ ఏం ఫామ్ అవుతాయి, ఏ కమ్యూనిటీస్ వస్తాయి అనే దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ 100% చేయండి. ఎప్పుడైనా సరే మనము మన రాష్ట్రంలోకి రావాలి అంటే ఏం ఉండాలి? ఫస్ట్ రోడ్ ఉండాలి. ఆ రోడ్ ఎలా ఉండాలి? రాష్ట్రంలోకి వచ్చేటోళ్ళు ఊర్లలో నుంచి రారు కదండి, పక్క రాష్ట్రంలో నుంచి వస్తారు, పక్క దేశం నుంచి కూడా వస్తారు కదా. అప్పుడు మనం ఏం చూపించగలగాలి? ఫస్ట్ మా రోడ్డు బాగుంది అనే చూపించగలగాలి. ఆ రకంగానే ఔటర్ రింగ్ రోడ్ అనేది బిగ్గెస్ట్ థింగ్ ఫర్ బోత్ ద స్టేట్స్ అనమాట. సో అలాగే ఔటర్ రింగ్ రోడ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఆ మ్యాప్ తీసుకొని మనము ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ పాయింట్స్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేది గుడ్ చాయిస్. కానీ ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే రేట్లు బాగా పెరిగిపోయాయి అంటున్నారు. సో భవిష్యత్తులో మరి రేట్లు ఎలానే ఉంటాయి, ఇంకా పెరిగే అవకాశం ఉందా? 100% కన్ఫ్యూజన్ లో ఉన్నారు, మా చాలా హై ప్రైస్ లో ఉన్నాయి ఏం చేద్దాం అని చెప్పి. కానీ ఈ రేట్లు రేపు నెక్స్ట్ ఇయర్కి ఉంటాయా? ఈ కంటిన్యూషన్ ఉందనుకోండి, గజం 1,00,000 రూపాయలు కూడా వెళ్ళొచ్చు, వెళ్ళొచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు ఒక నెలలో 15,000 నుంచి 45,000 వచ్చినప్పుడు ఒక సంవత్సరంలోనూ 2 సంవత్సరాల్లోనూ 1,00,000కి రాదా? 100% మనం క్రియేట్ చేస్తున్న మార్కెట్. దిస్ అండ్ ఆల్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ మార్కెట్. ఇప్పుడు మనము ఒక బజార్కి వెళ్తామండి, షాపులో 10 షాపులు ఉన్నాయి, అందరూ ఒక పెన్సిల్ని 10 రూపాయలకే అమ్మాలనుకున్నారు. మీకు పెన్సిల్ కావాలి, మీరు ఏం చేస్తారు? తప్పదు, కొంటారు. ద సేమ్ వే ఒక్కొక్కరికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవసరం అనే దాన్ని బట్టి, అవైలబిలిటీని బట్టి 1,00,000 చెప్తే కూడా కొనే పరిస్థితి ఉంటే ఏం చేస్తాం? అలాంటప్పుడు కొంచెం ఎర్లీగా 45,000 ఉన్నప్పుడు కొనడం బెస్ట్ అనుకునే వాళ్ళు కొంటున్నారు కూడా. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎలా ఉంటుందో మనం చూసాం. ఇక్కడ హైదరాబాద్లో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, రకరకాలుగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ఈరోజు, ఆ రోజు ఎవరైతే ఆయన నమ్మి పెట్టుబడులు పెట్టారో ఈరోజు మంచి హై పొజిషన్లో అయితే ఉన్నారు. ఇటు అమరావతిలో వెస్ట్, అంటే హైదరాబాద్లో వెస్ట్ ప్రాంతం లాంటి ప్రాంతం ఇటు సైడ్ వస్తుంది. అంటే ఇండస్ట్రీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, 100% అది అమరావతి. మనం మాట్లాడుకున్న ఈ 3 దగ్గరలే జరుగుతాయి ఇవన్నీ. కానీ హైదరాబాద్లో నార్త్, సౌత్, ఈస్ట్ మనం చూసుకున్నామంటే వెస్ట్ బాగా డెవలప్ అయింది. చాలామంది ఏంటంటే వెస్ట్ ఎందుకు డెవలప్ అయిందో, ఐటీ కంపెనీస్ ఉంటాం, ప్లస్ ఇటు ఎక్కువ మంది ఎయిర్పోర్ట్ ఉంటాం, అందుకని ఎక్కువ డెవలప్ అయింది అంటారు. అలాంటి ప్రాంతం అమరావతిలో ఏ వైపు ఉంటుంది? దట్ ఈస్ కోర్ క్యాపిటల్. కోర్ క్యాపిటల్ ఎందుకంటే మీరు ఇప్పుడు తిరుపతి తీసుకుందామండి, టుడా తీసుకుందాం, లేదా వైజాగ్ తీసుకుందాం. వైజాగ్ ఎలా డెవలప్ అయ్యింది? ఇంకా అంత ఇండస్ట్రియల్, ఆల్దో ఇట్ ఈస్ అన్ ఎకనామిక్ క్యాపిటల్ అయినప్పటికీ కూడా, చేసినప్పటికీ కూడా అక్కడ మీరు తీసుకున్నట్లయితే మేజర్గా కంపెనీస్ ఏం లేవు. ఐటీ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఓరియంటెడ్గా ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు ఉన్నాయా? లేవు. అవి ఎక్కడికి వస్తాయంటే ఫస్ట్ రాజధానికి దగ్గరలోనే పెట్టుకుంటారు, ఎందుకంటే అక్కడికే కదా రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్ చేసుకుంటున్నారు. సో ఫస్ట్ ఫోకస్ అంతా అక్కడే ఉంటుంది. ఆ తర్వాత డైవర్సిఫై చేస్తారు. తర్వాత ఎక్కడికి పెద్ద సిటీ ఏ ఉంది, టూరిజం సిటీ ఏ ఉంది, ఎకనామిక్ సిటీ ఏ ఉంది, మనకు మేజర్ రెవెన్యూ తెచ్చిపెట్టే సిటీ ఏ ఉంది అని ఆలోచించి తర్వాత డైవర్సిఫై అవుతాయి. ఇవన్నీ 5 ఏళ్ల తర్వాత, ఇఫ్ ద సేమ్ గవర్నమెంట్ కంటిన్యూస్. బట్ కరెంట్ ఫోకస్ ఈజ్ ఓన్లీ ఎట్ ఇన్వైటింగ్ కంపెనీస్ ఆర్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. ఇవన్నీ కూడా క్యాపిటల్ని బేస్ చేసుకునే చుట్టుపక్కలే ఉంటాయి. మహా అయితే గన్నవరంకి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తీసుకొస్తారు కాబట్టి ఫ్లయింగ్ జోన్ తీసేసి 13 కిలోమీటర్ల తర్వాత కూడా డెవలప్మెంట్స్ని మనం గన్నవరం ఎయిర్పోర్ట్ తర్వాత ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎన్ఆర్ఐలు లాస్ట్ ఎలక్షన్ మనం చూసాము, అంటే పెద్ద ఎత్తున ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అని చెప్పి వాళ్ళు కూడా, ఎన్ఆర్ఐలు కూడా చాలా మంది వచ్చి స్వయాన ఓట్లు వేసి వెళ్ళారు. పెద్ద ఎత్తున గతంలో మనం ఎన్నడూ చూడలేదు. సో ఈసారి ఎన్ఆర్ఐలు కూడా ఏంటంటే అమరావతి డెవలప్మెంట్లో వాళ్ళ వంతు కూడా కొంత పాత్ర ఉండబోతుంది. చాలామంది అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి, అమరావతి కదా అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్ చేయడానికి అయితే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం మేడం? 100% నిజం.
అంటే మీరు రీసెంట్గా సింగపూర్ కూడా 100% నిజం అండి. ఇప్పుడు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని వాళ్ళు డైవర్సిఫై చేస్తున్నారు, మేము కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. డైవర్సిఫై యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఇంతకుముందు మనం హైదరాబాద్ తీసుకుంటే మేము ఇక్కడే స్టక్ చేయించి సౌత్లో పెట్టించేవాళ్ళం, సౌత్ వెస్ట్లో పెట్టించేవాళ్ళం, లేదా వెస్ట్లో పెట్టించేవాళ్ళం. ఇప్పుడు మేము ఏం చేస్తున్నామంటే వీఆర్ ఆల్సో సజెస్టింగ్ దెమ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యాజ్ వెల్. మాకు కూడా అక్కడ ఒక కొత్త బిజినెస్ పాకెట్ ఓపెన్ అయింది. కాకపోతే మేము ఇన్ఫ్లేషన్లో సజెషన్ ఇవ్వటం లేదు, అఫోర్డబుల్లో సజెషన్ ఇస్తున్నాం. దట్ ఈస్ క్యాపిటల్ రీజియన్లో. ఓకే, యా, కోర్ క్యాపిటల్లో కాదు. కోర్ క్యాపిటల్ కాదు. ఓకే మేడం, ఇప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక స్నేహభావంతో ముందుకెళ్తున్నారు. సో ఒక రకంగా మార్కెట్ చూసామంటే 2 సమానంగా ఉన్నట్లు ఉన్నాయా చూడొచ్చా, లేదంటే హైదరాబాద్ని అమరావతితో పోల్చుకోవచ్చా? హైదరాబాద్ అమరావతి నో, వర్సెసే లేదు. హైదరాబాద్ వర్సెస్ అమరావతి లేదు, అమరావతి వర్సెస్ హైదరాబాదు లేదు, రెండిటికి సంబంధమే లేదు. హైదరాబాద్ ఈజ్ ప్రూవెన్ 400 years ఆఫ్ హిస్టరీ. ఓకే, ఈరోజు ఇక్కడ పెట్టుబడి పెడితే 5 ఏళ్లలో లిక్విడేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, లేదా ఇల్లుందా వెంటనే అమ్మేయచ్చు, ల్యాండ్ ఉందా వెంటనే అమ్మేయచ్చు. అమరావతి ఈజ్ ఫ్యూచరిస్టిక్, అట్రాక్టివ్ మార్కెట్, ఇట్స్ అన్ ఎమోషనల్ మార్కెట్. సో దానికి దీనికి కంపారిజన్ లేదు. సో అది ఇప్పుడు కొంచెం మనం మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క ఏరియా డెవలప్ అయ్యి స్టెబిలైజేషన్కి రావడానికి చాలా టైం పడుతుంది. వెరాజ్ మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఈరోజు ఇక్కడ ఎకోసిస్టమ్ డెవలప్ అయితే చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఎకోసిస్టమ్ ఉంది. అక్కడ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయాలి. బిల్డ్ చేసే లోపలే ప్రైజులు ఎక్కడున్నాయి, ఇక్కడ స్కై స్క్రేపర్ ఎంత ఉందో అక్కడ అంత ఉంది. కాబట్టి ఏమంటామంటే వర్సెస్ వద్దు, దాని మార్కెట్ దానిది, దీని మార్కెట్ దీనిది. ఇది ప్రూవెన్ మార్కెట్, ఇది ఫ్యూచరిస్టిక్ బేబీ మార్కెట్, ఇప్పుడిప్పుడే మనకు అట్రాక్టివ్గా కనిపిస్తున్న మార్కెట్ అనమాట. ఇప్పటికీ హైదరాబాద్లో కొన్ని కంపెనీస్ అమరావతి షిఫ్ట్ అయ్యాయి. అక్కడ బిజినెస్ కార్యకలాపాలు కూడా రియల్ ఎస్టేట్ పరంగా పెద్ద పెద్ద వెంచర్లు కూడా వేయబోతున్నారని చెప్పి కూడా వినిపిస్తున్నమాట. ఎంతవరకు నిజం? అక్కడ యాక్చువల్గా నిజం మాట్లాడాలంటే ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి వెంచర్లు వేసారండి. ఇక్కడ వాళ్ళు అక్కడికి ఏం వెళ్ళలేదు. మీరు కొన్ని రిప్యూటెడ్ కంపెనీస్ తీసుకుంటే మనం పేర్లు చెప్పగలిగితే జైబేరీ ఆల్రెడీ అక్కడ ఉంది. జైబేరీ మీరు చూస్తే మీరు విజయవాడకి వెళ్ళే దారిలో జైబేరీ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ కొన్ని ప్లాటింగ్ రిలేటెడ్ కంపెనీస్ కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసిన వాళ్ళే. అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే కదా, అప్పుడు ఆంధ్ర లేదు, తెలంగాణ లేదు, అక్కడున్న వాళ్ళే ఇక్కడున్న వాళ్ళు. మీరు తీసుకుంటే ఇక్కడ మేజర్ బిల్డర్స్ కూడా, మేజర్ టాప్ క్లాస్ బిల్డర్స్ కూడా ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళే. సో ఇప్పుడు ఏం చేస్తారు అంటే, అండ్ మనకు మీకు తెలిసిందే కదా, మనకు హైదరాబాద్లో అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కదా, ఫ్లోర్ ఇండెక్స్ లేదు కదా, కొన్ని వెంచర్స్లో అయితే నియోపోలిస్లో లేదు కదా. అలా మనకు అక్కడ గవర్నమెంట్ ఏం ప్రతిపాదిస్తుంది అనే దాన్ని బట్టి వెళ్ళి అక్కడ కూడా విల్లాస్ వస్తాయి, అక్కడ కూడా స్కై స్క్రేపర్స్ వస్తాయి. బట్ ఇది టూ ఎర్లీ టు మనం డిస్కస్. బట్ ఖచ్చితంగా ఆపర్చునిటీ ఉన్నప్పుడు బిల్డర్స్ వెళ్తారు, ప్లాటింగ్ ఇండస్ట్రీ వెళ్తుంది. కాకపోతే అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి అనే దాన్ని బట్టి ఎస్ 100% పెరుగుతాయి. అంటే రేటు ల్యాండ్తో పాటు దాని ఎమ్యూనిటీస్ని కలుపుకొని పెరుగుతాయి కదండి. ఒక పెద్ద బిల్డర్కి ఒక ప్రైజ్ ఉంటుంది, ఒక రెగ్యులర్ బిల్డర్కి ఒక ప్రైజ్ ఉంటుంది. అలా ఇట్ డిపెండ్స్, బ్రాండ్ని బట్టి కూడా ప్రైజులు ఉంటాయి కదా. సో ఇప్పుడు ఫైనల్గా మేడం, అంటే అమరావతికి ఒక 30 to 40 kilometers పరిధిలో అగ్రికల్చర్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఎకరం వచ్చేసి నాకు తెలిసి 40 lakhs to 50 lakhs మధ్య నడుస్తుంది. అక్కడ 40-50 lakhs దాటిపోయి ఉంటుందండి ప్రైస్ నాకు తెలిసి. 40 kilometers పరిధిలో 60 lakhs 65 lakhs వరకు కూడా ఉన్నాయి. సో మంచి ప్రైస్ అయినా ఇప్పుడు కొనుక్కునే వాళ్ళు కదా. అంటే ఇంకా పెరుగుతుంది అని అనిపించిన వాళ్ళు ఈ రేట్లో అఫోర్డబిలిటీ ఉంటే కొనుక్కోండి. లేదు వెయిట్ చేస్తాము కొంచెం స్టెబిలిటీ వస్తుంది అనుకుంటే ఇట్స్ ఆల్వేస్ వెయిట్ చేసినా పెద్ద ఉపయోగం ఏం లేదండి. మనం హైదరాబాద్ అలాగే చూసి ఈరోజు పర్ ఎస్ఎఫ్టీ ప్రైస్ మీరు తీసుకున్నట్లయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. కాబట్టి మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి మీకు ఎక్కడ అఫోర్డబిలిటీ ఉంటే ప్లాన్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్. సో అంబానీ లాంటి వాళ్ళు కూడా అమరావతి మీద దృష్టి పెట్టారు అంటే వాళ్ళకి నిజమే అండి, ప్రచారమేం కాదు. ఆల్రెడీ మీకు తెలుసు మన అంబానీ ఇండస్ట్రీస్కి రిలయన్స్ మన గ్యాస్ పైప్ లైన్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్లో మనకు ఉన్నాయి కదా. మీరు తీసుకున్నట్లయితే ఎందుకు అంబానీ గారు ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కలిశారు? దే హ్యావ్ దర్ ఇండస్ట్రీస్, పైప్ లైన్స్ ఓవర్ దర్, గ్యాస్ పైప్ లైన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో కాబట్టి డెఫినెట్గా
హైదరాబాద్లో కూడా వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో 100% ఎనీ బిగ్ షాట్స్ అనే కాదండి, ప్రతి ఇండస్ట్రియలిస్ట్ కూడా ఎకోసిస్టమ్ ఎక్కడ బాగుంది అంటే అక్కడ వాళ్ళు ఏదర్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసే కంపెనీస్ అన్నా పెడతారు, లేదా వాళ్ళ పర్సనల్ అసెట్స్ అయినా డెవలప్ చేసుకుంటారు. ఏది డెవలప్మెంట్ అయినా సరే గుడ్డే కదా. సో ఇప్పుడు అమరావతిలో ఇన్వెస్ట్ చేసి ఒక 5 సంవత్సరాలు వెయిట్ చేయగలం అనే వాళ్ళకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మేడం 5 years తర్వాత? బాగుంటుంది, 100% బాగుంటుంది. కాకపోతే కోర్ క్యాపిటల్లో కాకుండా క్యాపిటల్ సిటీ ఆర్ క్యాపిటల్ రీజియన్లో కోర్ క్యాపిటల్ వైపే చూస్తున్నారు అంతా. అసలు అమరావతి అంటే కేవలం అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియానే మాకు ల్యాండ్స్ కావాలని చెప్పి చాలా మంది అడుగుతారు. బట్ అది సగటు ఇన్వెస్టర్కి కాదు కదండి, హై ఆన్ ప్రైస్ రేంజ్. అంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మనం మాట్లాడుకున్నట్టు 45,000 రూపీస్ పెట్టి వెయిట్ చేయడానికి 5 ఏళ్ళు టైం అయితే సరిపోదు, 10 ఏళ్ళు కావాలి, 10-15 ఏళ్ళు కావాలి. అంత టైం పీరియడ్ ఉన్న వాళ్ళని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయమని మనం చెప్తున్నాము. కానీ మన వాల్యూమ్ ఒక్కరు కాదు కదా, మన టార్గెట్ ఒక్క ఆడియన్స్ కాదు కదా. మన టార్గెట్ ఎవరు? 10లో ఒక్కరు మాత్రమే అక్కడ కొనగలుగుతారు, ఒక్క బిగ్ షాటే కొనగలుగుతారు. వేరే సగటు మిడిల్ క్లాస్ పర్సన్ ఆశతో ఉన్నవాళ్ళు, మొన్న ఎలా అయితే ఆశతో ఓట్లు వేశారు అలాగే ఆశతో నాకు ఒక భూమి కావాలనుకున్న వాళ్ళు కోర్ క్యాపిటల్లో కొనగలరా? లేదు కదా. అలా అప్పు చేసైతే కొనమని మేము చెప్పట్లేదు, నో, అప్పు చేసి కొనొద్దు, పుస్తలమ్మి కొనొద్దు. ఓకే, సో అందుకని మీకు ఇంకా మార్కెట్ ఉంది, ఓపెన్ ఉంది. మీకు 25,000కి దొరికే ప్రైజు ఉంది, 15,000కి దొరికేది కూడా ఉంది. కొనండి అక్కడ, అవి పెరుగుతాయేమో చూద్దాం. పెరుగుతాయి, 100% పెరుగుతాయి. యా, అంటే భవిష్యత్తులో హైదరాబాద్ రేట్లు మించిపోయే అవకాశం ఏమైనా ఉంది అమరావతిలో? లేదు, అంటే కాంపిటేటివ్ ప్రైజెస్ ఉంటాయి కానీ అండి మరీ మించిపోయే అంత ప్రైజెస్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయలేము. విజయవాడ హైవేకి మంచి మహర్దశ అయితే వచ్చింది, అమరావతి ఇటు పక్క హైదరాబాదు. సో ఈ పీపుల్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలన్నా అదే 6 lane చేస్తున్నారు ఇప్పుడు. దీనికి RRR ఒకటి ప్లస్ అటు ఔటర్ రింగ్ రోడ్డు మరింత దగ్గర అవుతుంది హైదరాబాద్ అమరావతి. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విజయవాడ హైవే వైపు చూడొచ్చా? 100%. ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ ఇక నుంచి దానికి మహర్దశ వచ్చిందండి. కనెక్షన్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఎండ్కి వెళ్తే నెక్స్ట్ డెవలప్డ్ సిటీ ఏమొస్తుంది? ఇప్పుడు బెంగళూరు హైవే ఎండ్కి వెళ్తే ఏమొస్తుంది? బెంగళూరు వస్తుంది. లాంగెస్ట్ హైవే అది కన్యాకుమారి వరకు. ముంబై హైవే ఎండ్కి వెళ్తే ఇంకొక ముంబై లాంటి మహానగరం వస్తుంది. అలా మనము అవతల ఏం డెవలప్మెంట్ జరగబోయే, ఏం ఫ్యూచరిస్టిక్ సిటీ డెవలప్ అయ్యే దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ ఎక్స్ప్రెస్ హైవేలు, ఫ్లైఓవర్లు, బ్రిడ్జ్లు కట్టారు. అక్కడ మనకు ట్రేడు, ట్రాన్స్పోర్ట్ అన్నీ పెరుగుతాయి. 100% రైట్ అండ్ లెఫ్ట్ కూడా డెవలప్మెంట్స్ బాగా మూమెంట్ వచ్చింది అనుకోండి, 100% ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఇంటర్వ్యూ ముగించే ముందు మళ్ళీ కామెంట్ రూపంలో ఒకటి వచ్చిన, అంటే అమరావతిని వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పి ఒక మాట కామెంట్ రూపంలో వస్తున్నాయి. ఓకే, ఇట్లా ఇంటర్వ్యూల రూపంలో వచ్చేదన్న దానికి మీరు ఇచ్చే? లేదండి, మా బిజినెస్ అంటే సెంట్రిక్గా చెప్తాను. నా బిజినెస్ హైదరాబాద్లోనే, నా లేఅవుట్లు ఇక్కడే. కానీ ఒక సగటు మనిషికి ఇన్వెస్ట్మెంట్ చెయ్యండి, అది మీరు ఎక్కడైనా చేయండి. ఢిల్లీలో చేయండి, ముంబైలో చేయండి, బెంగళూరులో చేయండి, వేరే దేశాల్లో కూడా చేయండి. ఐలాండ్లు కొనండి, దుబాయ్లో చేయండి, లండన్లో చేయండి. ఎక్కడైనా మీకు మీ జనరేషన్స్కి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి అనే ప్రయత్నం మేము చెప్తున్నాం. అందులో మనం తెలుగు మాట్లాడతాం కాబట్టి, తెలుగు రాష్ట్రాల్లో ఉంటాం కాబట్టి, రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి కాబట్టి ఈ టాపిక్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో మనం ముంబై రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం, బెంగళూరు రియల్ ఎస్టేట్ గురించి మాట్లాడదాం, ఐలాండ్ కొనుక్కోవచ్చా లేదా మాట్లాడదాం, అసలు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా కొనొచ్చు అనే సబ్జెక్ట్ కూడా చేద్దాం. చూద్దాం, ముందు కూడా కామెంట్స్ మళ్ళీ చూసి ఏం పెడతారు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. రియల్ ఎస్టేట్లో మీరు ఎలాంటి పెట్టుబడులు పెట్టాలి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అని మీరు కనుక రైట్ ఇన్ఫర్మేషన్ కోరుకున్నట్లయితే sinfraheights.com విజిట్ చేయండి. కింద కనిపిస్తున్న నెంబర్ని కూడా అప్రోచ్ అవ్వండి. ఖచ్చితంగా మేము మీకు రైట్ డైరెక్షన్ని సజెషన్ ఇవ్వడం జరుగుతుంది.